బీఆర్ఎస్లోనే ఉంటా, పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం. అసలు నేను ఎవడు తీసుకుంటున్నాడు? ఎవడన్నా దగ్గరికి రానిస్తే ఆ పార్టీ సర్వనాశనమే. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు 2014లో 2019లో పార్టీ మారినట్టు కాదు కదా. 2014 అంతకుముందు 2009 2014లో ఏది మన తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినట్టు కాదు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా తయారైనావు అంటే ఈ రాష్ట్రానికి పెద్ద ఒక రాక్షసుడిలాగా తయారైనావు. మల్లారెడ్డి అంటే ఈ జోకరేషాలు వేస్తూ నవ్వుకుంటూనే జనాన్ని ముంచుతూ ఉన్నాడు. తెలివేందంటే ఈ మల్లారెడ్డి అనే దగ్గర మనం వాడు చెప్పే డైలాగులకి మనం నవ్వుతున్నాం, కానీ ఈ మల్లారెడ్డి చెప్పే జోకరేషాల వెనుక భయంకరమైన కుట్ర ఉన్నది. అంటే మీరు ఏదైనా తప్పు చేసి అనగానే నేను పాలమ్మినా పూలమ్మినా ఒక డైలాగు, లేకపోతే ఇంకొక డైలాగు జనాన్ని నవ్వించి అసలైనటువంటి ఆయన కబ్జా చేసిన భూములు ఆ కుటుంబ అవినీతిని పక్కకు నెట్టేస్తాడు. మనం కూడా మాయలో పడిపోతాం. తొడలు కొట్టడము, ఎన్నో కొట్టుకోవడము ఇది వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. బీఆర్ఎస్లోనే ఉంటాను ఇప్పుడు అంటుండే. ఏమైంది? వేం నరేందర్ రెడ్డి దగ్గరికి పోయిండు, రేవంత్ రెడ్డిని కలుద్దాం, నేను పార్టీలో జాయిన్ అవుతాం, ఏ అన్కండిషనల్గా మాకు పార్టీలో జాయిన్ అవుతాం, మాకు ఏ టికెట్లు వద్దు, ఇంకా అవసరమైతే మేము ఏమి ఇవ్వమన్నా ఇస్తాం అని వేం నరేందర్ రెడ్డి పోయి చెప్పిండు. అక్కడ రేవంత్ రెడ్డి బేసిక్గా ఏమైపోయిందంటే జనరల్గా పార్టీలు నాయకులు కొంతమేరకి యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఈయన మాట్లాడిన భాష ఆయన ఇగోని దెబ్బతీసింది. ఆయనని బండ బూతులతో ఆయన మీద విరుచుకుపడ్డాడు. ఇక అసలు మనం మాటలతో కూడా చెప్పలేం, ఏదేదో మాట్లాడిండు. సో ఆయన చాలా కోపంగా ఉన్నాడు. సో దీంతో మల్లారెడ్డి అనేటోని మీద చర్యలు తీసుకున్నా, లేకపోతే బట్టలిప్పి రోడ్డు మీద ఇది చేసినా ఇట్లాంటి వాళ్ళ మీద సింపతి అనేది రానే రాదు. ఎప్పుడు ఇట్లాంటి దొంగల్ని పట్టుకుంటాడా రేవంత్ రెడ్డి అని చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కూడా రేవంత్ రెడ్డి చేయకపోతే రేవంత్ రెడ్డికి పెద్ద నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆడ అయిపోగానే ఇది కుదరటట్లేదురా బాబా అని మళ్ళీ కేసీఆర్ దగ్గరికే పోయింది. ఏం చేస్తాం మరి, ఇక అయితలేదు, ఇక నేను ఇళ్ళనే ఉంటా అని. మళ్ళీ ఏంది స్టేట్మెంటు, మాకు ఏ టికెట్ లేదు, మేమేం పోటీ చేయమట. వీళ్ళు పోటీ చేయొద్దని ముందే డిసైడ్ అయ్యారు ఓడిపోతామని. కాకపోతే ఇక్కడ ఏం జరగబోతున్నదంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థిని లేకపోతే అటు బీజేపీ అభ్యర్థి ఎవరో ఒకరికి వీళ్ళు ఇంటర్నల్గా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది, అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయేలాగా. మళ్ళీ అక్కడ కూడా మేమే ఓడగొట్టినాం, మేమే పైసలు ఇచ్చినాం అని చెప్పి అవసరమైతే డబ్బులు కూడా ఇస్తారు. ఏదో ఒకటి చేసి ఇంకా మేము కేసీఆర్కి దూరంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అల్టిమేట్గా ఏంటంటే ఆ చెరువులలో కట్టిన కాలేజీలను కాపాడుకోవాలా, బిల్డింగ్లను కాపాడుకోవాలా, ఈ దళిత గిరిజనులకు సంబంధించిన భూములు ఏవైతే కబ్జా చేసిండో వాటిని కాపాడుకోవాలి, చర్యలు తీసుకోకుండా ఉండాలన్నదే వాళ్ళ అంతిమం. అయితే స్టేట్ గవర్నమెంట్తో కాంప్రమైజ్, లేకపోతే సెంట్రల్తో కాంప్రమైజ్, ఏదో ఒకటి చేసుకోవడానికి రెడీ అవుతా ఉన్నారు వీళ్ళు. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇట్లాంటి దుర్మార్గులని దూరంగా నెట్టకపోతే భవిష్యత్తులో మీకు తెలంగాణలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం, నా కుమారుడికి ఎంపీ టికెట్ వద్దు, అల్లుడి కాలేజీ కూల్చివేతపైనే వేం నరేందర్ రెడ్డిని కలిసా, కేటీఆర్తో సమావేశంలో మంత్రి మల్లారెడ్డి అట. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. మల్లారెడ్డిని పిలిపించుకొని మాట్లాడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో శుక్రవారం కేటీఆర్తో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి సమావేశమయ్యారు. పార్టీ మార్పు అంశం, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కేటాయింపు, మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజ్ భవనం కూల్చివేతతో పాటు పలు అంశాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ వెంటే నడుస్తామని మల్లారెడ్డి సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేయడమే కాకుండా తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ సీటు వద్దని వేరే ఎవరికైనా ఇవ్వాలని కేటీఆర్తో మల్లారెడ్డి పేర్కొన్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీల భవనాల కూల్చివేతపై మాట్లాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టుగా మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వకపోయినా తన కుమారుడు బరిలో ఉంటారని మల్లారెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. అలాంటిది ప్రస్తుత నిర్ణయం వెనుక వేరే ఉద్దేశం ఉండి ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే మల్లారెడ్డి పార్టీ మారనని అధిష్టానానికి చెప్పినప్పటికీ దాన్ని నమ్మలేమని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. నమ్మలేమేంది, వాళ్ళు డోర్లు ఓపెన్ చేసేదే ఆలస్యం. ఇప్పుడు మీరు బీజేపీ డోర్లో కాంగ్రెస్ డోర్లో వచ్చాయి మల్లారెడ్డి అన్నారనుకోండి, వా చెయ్యి అనగానే పోయి అల్లబడిపోతాడు. అంత ఫాస్ట్ ఉంటాడు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ మారంగానే రెడీ అయిపోయింది. గవర్నమెంట్ మారిన మరుక్షణమే బేసిక్గా ఏంటంటే తొడగొట్టుడు ఇదంతా కూడా ఊహించలే మనోడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కలలో కూడా ఊహించలే. ఒకవేళ కనుక రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అంటే తొడలు గిడలు కొట్టుడు కాదు, ఆనాడే రేవంత్తోని వెళ్ళిపోయేటోడు.
మనోడికి ఏమైపోయిందంటే ఇప్పుడు సినిమా కనిపిస్తున్నది. ఈ జోకర్లు నవ్వుడు గివ్వుడు అంతా ఎగిరిపోయినాయి. సినిమా కనిపిస్తున్నది ఇప్పుడు.